హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా రాగి పిండితో చేసుకునే రెసిపీ చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ముందుగా ఒక చిన్న గిన్నెలో నీళ్ళను తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు రాగి ఫ్లోర్ను యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు వేడి అయ్యాక ఇందాక కలిపి పెట్టిన రాగి ఫ్లోర్ను యాడ్ చేయాలి. ఇందులోనే దాల్చిన చెక్క చిన్న ముక్కను వేయాలి. ఇప్పుడు దీనిని ఉడికించాలి. ఉడికిన తర్వాత దీని నుండి దాల్చిన చెక్కను తీసివేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు బనానా ముక్కను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే నానబెట్టిన బాదం గింజలను పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇందాక చల్లారనిచ్చిన రాగి పిండిని యాడ్ చేయాలి. అందులోని ముక్కలుగా కట్ చేసి పెట్టిన బనానా, నానబెట్టిన బాదంను కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి పోసి దానిపై నుండి బాదంతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.